మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితోనే ముందుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగా టీ బిజినెస్ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ పెట్టాలి అంటే ఏ టీ బిజినెస్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది? దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడున్న మార్కెట్లో చాలా వచ్చాయి, రకరకాల ఉన్నాయి సార్ బ్రాండ్స్. అందులో ఏ దానికి ఎక్కువగా స్కోప్ ఉందంటారు? ఉందమ్మా. ఇప్పుడు టీ బిజినెస్ మౌలికంగా ఇప్పుడు రెండు రకాలుగా నడుస్తుంది మార్కెట్లో. ఎక్కువగా మనం బ్రాండెడ్ టీ అవుట్లెట్సే మనం చూస్తున్నాం. సో వాస్తవానికి ఏంటంటే ఇది ఒక రకమైన బిజినెస్ అయితే అక్కడ ఏంటి, టీ తాగే వాళ్ళకి టీ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇంకా డిఫరెంట్ టీస్, చాక్లెట్ టీ అని, లేకపోతే మిరియాల టీ అని, తర్వాత మసాలా టీ అని, తర్వాత జింజర్ టీ అని, నెక్స్ట్ లెమన్ టీ అని, బ్లాక్ టీ అని, అంటే అవి డైరెక్ట్గా టీలో రకరకాల సర్వ్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇన్ని పేర్లు ఉండేటప్పటికి మనం ఏమనుకుంటామంటే లీవ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీవ్స్ ఉంటాయేమో టీ లీవ్స్ అనుకుంటాం. వాస్తవానికి అది కాదు. ఒకే ఒక జాతి కెమేలియా సైన్సిస్ అని, ఆ ఒక్క జాతి ట్రీ యొక్క లీవ్స్ నుంచే టీ పౌడర్ తయారవుతుంది. మన ఇండియాలో వచ్చేసేటప్పటికి అస్సాము, డార్జిలింగు, నీలగిరి, కూర్గు, తర్వాత వైనాడు మన ప్రళయాల్లో వచ్చింది కదా. సో అక్కడ ఈ టీ పౌడర్లు, ఈ టీ లీవ్స్ అవి టీతో తయారవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఏంటంటే హోల్సేల్లో మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు మన బిజినెస్లో అసలు టీ లీవ్స్ నుంచి దాని టీ పౌడర్ ఎలా తయారు చేస్తారనే దాని మీద మనం పోవద్దు. అది చాలా పెద్ద ప్రాసెస్. టీ పౌడర్ వచ్చేసింది హోల్సేల్గా. ఎక్కువగా మనకి హైదరాబాద్ కానీ, తెలంగాణలో కానీ, తర్వాత మనకి ఏపీ తెలంగాణలో, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువగా వ్యాపారం ఎలా నడుస్తుందంటే హోల్సేల్ వ్యాపారం. అస్సాం నుంచి మ్యాక్సిమం 70 to 80% అస్సాం నుంచే తెప్పించుకుంటారు. డైరెక్ట్గా అసోసియేషన్స్ ఉన్నాయి, ఆ డైరెక్ట్గా అసోసియేషన్స్ తెప్పించుకోవచ్చు. ఆ టీ పౌడరు హోల్సేల్గా దీన్ని స్టేట్ లెవెల్, తర్వాత కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కొంతమంది మండల్ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఈరోజు వ్యాపారం ఏంటంటే ఒక చిన్న వ్యాపారం, ఒక 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు రేంజ్లో పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళని, నెక్స్ట్ ఒక ఫ్రాంచైజీ మోడల్లో వెళ్దాం అనుకునే వాళ్ళకైతే ఒక 5 to 10 lakhs రేంజ్లో కూడా పెట్టుబడి పెట్టుకోగలిగే వాళ్ళ దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ టీ పౌడరు చాలా దీనిలో వెరైటీస్ ఏంటంటే రకరకాల టీ మోడల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు తయారు చేసేది ఏంటంటే వైట్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, నెక్స్ట్ పర్ఫో టీ, ఇట్లా కొన్ని మోడల్స్ ఉన్నాయి దీనిలో. పొలాంగ్ టీ అని, అవి కూడా అంతే, డిఫరెంట్ లీవ్స్ కాదు. ఈ లీవ్స్ని ప్రాసెస్ చేసే ప్రక్రియని ఆధారంగా చేసుకుని దీనిలో ఏంటంటే టీ డస్ట్ అంటాం, గ్రాన్యూల్స్ ఉంటాం. ఇప్పుడు తాజ్మహల్ లాంటి దానిలో ఉండేవి గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. నార్మల్గా బయట మనం టీ పౌడర్ షాప్స్లో వాడేవన్నీ కూడా డస్ట్ అంటాం. సో మన ఇళ్లలో వాడుకునే టీ పౌడర్ ఏంటంటే ఇన్ మిడిల్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు హోల్సేల్గా సప్లై చేస్తారు. రకరకాల రేట్స్ ఉంటాయి, 170, 180, 200, 250, 280, 300, 1000 రూపీస్, 1200 కూడా టీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చేసేటప్పటికి ఇరానీ చాయ్ చాలా ఫేమస్ కదా. సో ఇరానీ చాయ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. అవి కూడాను ఒక 400-500 రేంజ్లోనే అసలు హోల్సేల్లోనే మనకి మనం అస్సాం నుంచి మనం తెప్పించాలన్నా కూడా అది క్వాలిటీ చాయ్ పౌడర్. నార్మల్ చాయ్ పౌడర్కి దానికి చాలా తేడా ఉంటుంది. సో హై క్వాలిటీ ఉంటుందన్నమాట. సో దీనిలో వ్యాపారంలో ఏంటంటే ఇప్పుడు తక్కువ పెట్టుబడి, 1 లక్ష రూపాయలు ఎవరన్నా పెట్టుబడి పెట్టుకుంటే చక్కగా అవి కొన్ని కేజీలు తయారు చేసుకుంటే, కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక 10 నుంచి 20 కేజీలు రిటైల్గా అమ్ముకుంటున్నారు. చిన్న షాప్ ఉంది, వాళ్ళు వచ్చి ఒక 1/4 kg, 1/2 kg, 1 kg అడిగేవాళ్ళు ఒక 20 to 30 kg. బాగా వ్యాపారం ఉన్న వాళ్ళకైతే 50 to 100 kgs కూడా అమ్ముకుంటారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు హోల్సేల్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఈ 1/4 kg, 1/2 kg, 1 kgతో పాటు షాప్స్కి, నియరెస్ట్ షాప్స్కి కానీ చిన్న టీ బడ్డీలు ఉంటాయి కదా, దానికి కూడా సప్లై చేసుకుంటున్నారు కొంతమంది. ఈ వ్యాపారంలో షాప్స్ సప్లై చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఫ్రాంచైజీ లాంటివి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఇవ్వలేరు. సో చిన్న టీ పాయింట్స్కే ఇవ్వగలుగుతారు, తర్వాత హోటల్స్కి ఇవ్వగలుగుతారు, చిన్న హోటల్స్కి ఇవ్వగలుగుతారు, షాప్స్కి ఇవ్వగలుగుతారు. సో అట్లా ఒక 100 kgs కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు, 50 kgs కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. సో ఒక 50 రూపీస్ ఒక కేజీ మీద మార్జిన్ కనుక ఉంటే
2500, ఈవెన్ 100. ఇప్పుడు హోల్సేల్, ఇప్పుడు దీన్ని కనుక పావు కేజీలు చిన్న చిన్న ప్యాకెట్లుగా కనుక 100 గ్రామ్స్గా చేయగలిగి చిన్న ప్యాకెట్గా చేయగలిగితే మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పావు కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ అమ్మితేనేమో 50 to 100 రూపీస్లో చేసుకోవచ్చు. డస్ట్ మీద 50 రూపీస్ తీసుకోవచ్చు, క్వాలిటీ గ్రాన్యూల్స్ మీద 100 రూపీస్ కూడా తీసుకోవచ్చు క్వాలిటీ. సో చిన్న చిన్న బ్రాండ్స్లోనేమో అదే 100 గ్రామ్స్ ఇట్లా రిటైలింగ్ అని చేసుకుంటే 200 రూపీస్ కూడా అవుతుంది. సో యావరేజ్న ఒక 3000 to 10,000 రూపీస్ పర్ మంత్ ప్రాఫిట్ దీనిలో తీసుకోవచ్చు. ఇది నార్మల్ వ్యాపారం. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ట్రస్ట్ వర్తి ఎంత. మనం అస్సాం నుంచి ఇంకో చోట నుంచి తెప్పించాము, ఇలా ప్యాకింగ్ చేసాము. కొంతమంది ఇళ్లలో ఇప్పుడు మన సర్కిల్లోనే వాడమన్నాం అనుకో, ఈ టీ పౌడర్ ఏంటి, ఈ రంపం పౌడర్ ఏమైనా కలిపారా, ఇంకేదైనా కలిపారా. ఈ మధ్య మనకి రకరకాల ఈ టీ పౌడర్స్లో మనకి కల్తీ జరుగుతున్నాయి. రంపం పౌడర్లు, ఆ పౌడర్లు, తర్వాత రకరకాల విత్తనాలు, పత్తి విత్తనాలని చేసి దాన్ని కలిపారు, ఇలా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. సో మనం ఈ రిటైల్లో మనం లూజ్గా ఎప్పుడైతే బ్రాండ్ చేయకుండా టీ పౌడర్ని బ్రాండ్ చేసి అమ్మచ్చు, వితౌట్ బ్రాండ్ అమ్మచ్చు. బ్రాండెడ్లోనేమో ఆ బ్రాండ్ కూడా మన సొంత బ్రాండ్ అనుకో, అది ఏముంది, దానిలో కూడా కల్తీ చేయొచ్చు కదా. ప్యాక్ చేసిన దానిలో కూడా కల్తీ చేసే అవకాశాలు ఉంటాయి. అదే మనం అసలు ఏ బ్రాండు లేకుండా అమ్మితే ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దీనికోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఇరానీ చాయ్ లాంటి కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ఏంటంటే చక్కగా క్వాలిటీగా వాళ్ళది అథెంటిక్గా ఉంటుంది, బ్రాండ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ప్యాకింగ్ బాగుంటుంది. తర్వాత ఎవరన్నా ఇందులో ఉన్న ఆల్టర్నేటివ్ అవకాశం ఏంటంటే ఎవరన్నా చాయ్ షాప్ లాగా పెట్టుకోవాలి, టీ స్టాల్స్ లాగా పెట్టుకోవాలంటే ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా. మనం ఎక్కడ చూసినా కూడాను ఒక షాపు, టీ షాప్ని చక్కగా అందంగా చేసి చక్కగా స్టూల్స్ వేసి ఒక ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఇచ్చే మోడల్ ఉంది కదా. సో వీళ్ళు కూడా ఏంటంటే రకరకాల టీ పౌడర్, చాయ్ బ్రాండ్ ఇరానీ చాయ్ అని చెప్పిన, సో ఇరానీ చాయ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతూ ఇంకా అదర్ దానిలో చాక్లెట్ చాయ్, తర్వాత ఇంకా వెనీలా ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు, ఇట్లా రకరకాల ఫ్లేవర్స్తో చాయ్ ఇవ్వటం. సో టీ కూడా దొరుకుతుంది చక్కగా. తర్వాత దీంతో పాటు వీళ్ళు ఇవి కూడా తీసుకోవచ్చు. ఎంత ఉంటుంది సార్ ఈ బిజినెస్లో మనకి లాభం? నేను అదే చెప్పాను కదమ్మా, నార్మల్ అసలు అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్మితేనే 3 నుంచి 10,000 రూపాయలు పర్ డే ఉండి ఒక 3 lakhs రూపీస్ పర్ మంత్ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్రాండెడ్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నప్పుడు అక్కడ మనం పెట్టిన ఏరియాని బట్టి, టైంని బట్టి, కొంత మనం ఉన్న ప్రాసెస్ని బట్టి ఇక్కడ కూడా ఒక 2 lakhs పర్ మంత్ నుంచి ఈవెన్ 8-9 lakhs 10 lakhs కూడా వెళ్ళే అవకాశాలు జనరేట్, అంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీ పౌడర్ అమ్ముతారు, టీలు అమ్ముతున్నారు. ఇందాక నేను ఫస్ట్ చెప్పిన బిజినెస్లో ఏంటంటే ఓన్లీ టీ పౌడరే, మనం ఎక్కడ టీ తయారు చేసి ఎవరికి అమ్మట్లేదు. రిటైల్గా టీ తయారు చేసే నమ్మకం బిజినెస్లో నేను చూశాను కదా. చాలా మనకి ఇటు రాజస్థాన్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది యువకులు వస్తున్నారు కదా, చిన్న స్టాల్స్ పెట్టుకుని నెలకి వాళ్ళు ఒక చిన్న టీ స్టాల్ మీదే 1.5 నుంచి 2 లక్షల టీ స్టాల్, చిన్న టీ స్టాల్ ఒక బడ్డీ లాంటిది పెట్టుకునే చేసినప్పుడు, ఒక చక్కటి బ్రాండెడ్గా వెళ్ళి ఒక ఫ్రాంచైజీ మోడల్లో చేసినప్పుడు 3 to 10 lakhs అనేది కస్టమర్ ఇంకోటి రిటైన్ అవుతారు ఇక్కడ కస్టమర్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్ చేసినప్పుడు. సో మరి ఎలా సార్, ఎవరికైనా కూడా ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అన్న దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అదేనమ్మా, ఇప్పుడు మనం స్క్రోలింగ్ ఏదైతే నెంబర్ ఉందో వాళ్ళకి కనుక చేస్తే మనం డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా వాళ్ళ నీడ్ని బట్టి మనం గైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.